కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి అధిక ఉష్ణోగ్రతల పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలలో రాబోయే 3 రోజులు 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో ఉంది. ఆ ప్రాంతాలను విశదీకరించి చెప్తాను. ఇక 4వ రోజు నుంచి 6వ రోజు వరకు వడగాలుల పరిస్థితి కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల వడగాలులు లేదా తీవ్ర వడగాలులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలలో ఈ 24 గంటల్లో తీవ్రమైన వడగాలులు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉంటుంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలైన కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళంతో పాటుగా పార్వతీపురం మన్యంలో వేడిమితో కూడిన, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అంటే మొత్తం కోస్తా జిల్లాలన్నింటికీ ఎల్లో లేదా ఆరెంజ్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. ఇందాక చెప్పుకున్నట్లుగా దక్షిణ కోస్తా జిల్లాలన్నింటికీ మరియు దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక అసౌకర్యాన్ని సూచించే ఎల్లో కలర్ను విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురానికి ఇవ్వటం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా చెప్పుకున్నట్లుగా ఈ వడగాలులు లేదా తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం రాబోయే 6 రోజులు ఉండటం వలన కావలసిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ సూచించడం జరిగింది. ముఖ్యంగా అతి వేడిమి కూడిన వాతావరణం ఉండే మధ్య దినసరి కాలం అంటే ముఖ్యంగా 11 నుంచి 4 గంటల వరకు ప్రజలు ఎక్కువగా నీడన ఉండటం ఎంతైనా మంచిది. వదులైన లూజు కాటన్ దుస్తులను ధరించి ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. దాహం వేసినా వేయకపోయినా ద్రవ పదార్థాలు, ముఖ్యంగా నీరు లాంటి తేలికైన ద్రవ పదార్థాలని తీసుకున్నట్లయితే మంచిది. వ్యాధులు ఏవీ లేనట్లయితే కొబ్బరి నీళ్లు కానీ తాగితే ఇంకా మంచిది. ఇక చిన్న చిన్న వ్యాధులు ఉన్నవాళ్ళు ఏమాత్రం అసౌకర్యం అనిపించినా డాక్టర్ను సంప్రదించాలి. సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వడగాలుల వల్ల ఏర్పడే హెల్త్ రిస్క్ని నుంచి కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం రాబోయే 4 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు అక్కడక్కడ డ్రై థండర్ అంటే వర్షం లేకుండా ఉండే ఉరుములు, మెరుపులు కూడా కొనసాగే అవకాశం రాబోయే 3 రోజులు ఉత్తర కోస్తాకు, 4 రోజులు తేలికపాటి జల్లులతో కూడిన ఉరుములతో కూడిన